హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లోంచి ఒక కొలత తీస్తూ నేను షేప్ పట్టిని ఏ విధంగా కట్ చేస్తానని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ నుంచి 3.5 ఇంచులు ఉంది. మెయిన్ డాట్‌ని విడిచిపెట్టేసి ఇక్కడ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకున్నానండి. 10.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ ఒక్క కొలత చాలండి షేప్ పట్టి కట్ చేసుకోవడానికి. ఓకేనా? ఈ 10.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంతండి? 11 ఇంచులు. ఈ విధంగా 11 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేశాననమాట. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలింది కదా సైడ్ క్లాత్, ఆ క్లాత్ వచ్చేసి షేప్ పట్టికి ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇంకా బ్యాక్ కూడా సైడ్ వచ్చేసి 4.5 ఇంచులు, ఇంకా మిడిల్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం. ఇంకా స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగా ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఎవరికైనా ఇదే మెథడ్ అనమాట. ఇంకా ఫ్రంట్కి మిడిల్కి గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా మిడిల్కి సైడ్కి వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు గ్యాప్, లేదా 3/4 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏమీ లేదు, అది మన ఇష్టం అనమాట. ఇది ఏ విధంగా సరిపోద్దంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి షార్ట్ వీడియో రూపంలో. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ విధంగా ఈ పద్ధతిలో మనం వచ్చేసి షేప్ పట్టి కట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే సైడ్స్ ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరికైనా ఇదే మెథడ్లో కట్ చేస్తే సరిపోద్ది, ఏ సైజ్ వాళ్ళకైనా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నానండి. ఓకేనా అండి? మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? మీకు ఇంకా అర్థం కావాలంటే మన ఛానల్ ఫాలో అయితే ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి, ఏ విధంగా సెట్ అవుతుంది అనేది కూడా బ్లౌజ్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? షేప్ పట్టి కటింగ్ కోసం చాలామంది ఇబ్బంది పడిపోతుంటారండి కొత్త వాళ్ళు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.